428వ ప్రశ్న. యాషావు వంశముల గురించి తెలియజేయగలరు? నెహెమ్యా విజయవాడ. నెహెమ్యా విజయవాడ. యాసావు వంశం గురించి తెలియజేయండి. యాసావు ఎవరు పుట్టాడు? ఆది కాండం కాదు. ఇప్పుడు ఆది కాండంకి వెళ్తే యాసావు ఎవరికి పుట్టాడు? ఆది కాండము 25వ అధ్యాయం. యాసావు ఎవరు అంటే ఆది కాండం 25వ అధ్యాయము 19వ వచనం. ఆది కాండం 25వ అధ్యాయం 19వ వచనం. అబ్రహాము కుమారుడకు ఇస్సాకు వంశావళి ఇదే. అంటే యాసావు దేని గురించి అడుగుతుంది ఈమె? యాసావు వంశం చెప్పండి. యాసావు వంశం ఎలాగొచ్చింది? అబ్రాహాము యొక్క కుమారుడు ఇస్సాకు యొక్క మనవడు, ఇస్సాకు కుమారుడు యాషావు. అంటే అబ్రహాముకి మనవడు యాషావు ఎలాగొస్తున్నాడు? ఇక్కడ ఉంది 25వ అధ్యాయం 19వ వచనం. ఆది కాండం 25:19. అబ్రహాము కుమారుడకు ఇస్సాకు వంశావళి ఇదే. అంటే అబ్రహాము ఇస్సాకును కనెను. ఇస్సాకు పద్దనరాములో నివసించు సిరియా వాడైన బెతూయేలు కుమార్తెను సిరియా వాడైన లాబాను సహోదరి అయిన రిబ్కాను పెండ్లి చేసుకున్నప్పుడు 40 సంవత్సరాలు గలవాడు. ఇస్సాకు భార్య గొడ్రాలు గనుక అతడు ఆమె విషయమై యెహోవాను వేడుకొనెను. యెహోవా అతని ప్రార్థన వినను గనుక అతని భార్యని రిబ్కా గర్భవతి ఆయను. ఆమె గర్భములో శిశువులు ఒకరితో ఒకడు పెనుగులాడరు గనుక ప్రపంచంలో ఎక్కడ లేనిది ఏంటి? గర్భంలో కవల పిల్లలు కొట్టేసుకుంటున్నారు. అంటే ఇంకా దెబ్బలు ఈడు ఆడిని కొడుతున్నాడు, ఆడు ఈయన్ని కొడుతున్నాడు. ఎక్కడ? గర్భంలో. ఆడు తప్పుకుంటే దెబ్బ ఎవడ దొరుకుతుంది? వాళ్ళ అమ్మకి. ఆమె గర్భములో శిశువులు. ఆది కాండం 25వ అధ్యాయము 21వ వచనం. 22వ వచనం. ఆది కాండం 25వ అధ్యాయం 22వ వచనం. ఆమె గర్భములో శిశువులు ఒకరితో ఒకడు పెనుగులాడరు కనుక ఆమె ఎలాగైతే నేను బ్రతుకుడు ఎందుకు అనుకుని ఈ విషయమై యెహోవాను అడుగు వెళ్ళాను. అసలే పెళ్ళైన 20 సంవత్సరాల వరకు చూడు. ఎంతకాలానికి? 20 సంవత్సరాలు. రెబ్కాను పెళ్లి చేసుకున్నప్పుడు 40 సంవత్సరాలు. 20 సంవత్సరాలు పిల్లలు లేరు. ప్రార్థన చేస్తే దేవుడు అతని ప్రార్థన అంగీకరించి రెబ్కాకి ఏం చేశాడు? గర్భం తెరిచాడు. తెరిస్తే ఏమైంది? 2 పిల్లలు, ఏకంగా 2 మగ పిల్లలే. పెనుగులాడుతున్నారంట. పెనుగులాడటం అంటే అర్థం ఏంటి? దెబ్బలాడుకుంటున్నారు. ప్రపంచం ఎక్కడ ఉందా? సైన్స్ ఒప్పుకుంటుందా? ఆ డాక్టర్లు ఒప్పుకుంటారా? జరిగింది బైబిల్లో. కాబట్టి ఆమె బాధ ఎక్కువైపోయింది. ఆ కొట్టుకుంటే ఎలా ఉంటుంది లోపల? 22వ వచనంలో ఎలాగైతే ఎందుకు బతకాలి అని ఆమె యెహోవాకు ప్రార్థన చేసింది. పిల్లలు కావాలనేమో భర్త ప్రార్థన చేశాడు. నేను ఇలాగైతే నేను బతకను నేనని చెప్పి ఈమె ప్రార్థన చేస్తాను. ఎవరు? రిబ్కా. 23వ వచనంలో ఏమైంది? ఆది కాండం 25వ అధ్యాయం 23వ వచనం. అప్పుడు యెహోవా ఆమెతో ఇట్లనెను, 2 జనములు నీ గర్భములో కలవు ఉన్నాయి. 2 జనపదములు నీ కడుపులను ప్రత్యేకంగా వచ్చును. ఒక జనపదము కంటే ఒక జనపదము బలిష్టమై ఉండును. పెద్దవాడు చిన్నవానికి దాసురగును అనెను అని చెప్పేశాడు. పెద్దవాడు చిన్నవానికి దాసురవుతాడు. అంటే ఇద్దరులో పెద్దోడు. ముందెవడు వస్తాడు? వాడు పెద్దోడు. వెనకాల వచ్చాడు చిన్నవాడు. వయసు మన సమానమే. అంటే గడియాల తేడా. కాబట్టి పెద్దవాడు చిన్నవాడు దాసుడు చెప్పొద్దని పుట్టక మునిపోయి దేవుడు చెప్పేశాడు. 24వ వచనం. ఆది కాండం 25వ అధ్యాయం 24వ వచనం. ఆమె ప్రసూతి కావలసిన దినములు. ఆమె అంటే ఎవరు? రిబ్కా. ప్రసూతి కావలసిన దినములు నిండినప్పుడు ఆమె గర్భమందు కవలవారు ఉండేది. అంటే మరి బైబిల్ అంతట్లో మొట్టమొదటి కవల పిల్లలు లేకున్నారు. ఎవరు వచ్చారు? 25వ అధ్యాయము రిబ్కా కడుపులోకి వచ్చారు. మొదటి వాడు ఎర్రని వాడుగా బయటికి వచ్చాడు. అతని ఒళ్ళంతయు రోమ వస్త్రం వలె ఉండును కనుక అతనికి యాషావు అని పేరు పెట్టేది. ఇది అడుగుతుంది. ఎవరు అడిగారు? ఇది యాసావు వంశమును గురించి తెలియజేయండి. యాసావు ఎలాగొచ్చాడు? తల్లి గర్భం నుంచి ఎర్రని వాడుగా వచ్చాడు. ఇంకా ఒళ్ళంతా రోమ వస్త్రం వచ్చాడు. యాసావు వంశము. యాసావు తండ్రి పేరు ఇస్సాకు, తల్లి పేరు రిబ్కా, తాత పేరు
అబ్రహాం. ఇది యాసావు. తరువాత అతని సహోదరుడు బయటికి వచ్చినప్పుడు అతని చెయ్యి యాషావు మడిమని పట్టుకుని ఉండేను కనుక అతనికి యాకోబు అని పేరు పెట్టబడింది. కాబట్టి ఈ యాసావు యొక్క మడిని పట్టుకుని యాకోబు వచ్చాడు బయట. అంటే దెబ్బలాడుకుంటున్నారు కదా, ఒకరిని పట్టుకుని ఆ ఇద్దరు అలాగ వచ్చేసారు. అక్కడితో అయిపోయింది. ఇప్పుడు 26వ వచనం చివరి భాగం. ఆమె వారిని కైనప్పుడు, ఆదికాండం 25వ వచనం. ఆమె పెళ్ళి అయ్యేటప్పటికి వయసు ఎంత? 40 సంవత్సరాలు. 40. పిల్లలు పుట్టినప్పుడు వయసు ఎంత? 60. అంటే ఎంతకాలం పిల్లలు పుట్టారు వీళ్ళకి? 20 సంవత్సరాలకి. పెళ్ళైన 20 సంవత్సరాలు కానీ పిల్లలు పుట్టలేదు. మరి ఎవరు అవుతారు ఇప్పుడు? అవుతున్నారా? పెళ్ళవగానే సంవత్సరంలో పిల్లలు పుట్టకపోతే పెద్ద గొడవ. ఇంకా హాస్పిటల్లో తిరుగుతాను. ఇంకా దేవుని అడగాలి. 60 సంవత్సరాలు. ఇప్పుడు ఏమైంది? ఈ పిల్లలు పెద్దలు అయ్యారు. యాసావు, యాకోబు. 27వ వచనం. ఆదికాండం 25వ అధ్యాయము. ఆ చిన్నవారు 27వ వచనం. ఆ చిన్నవారు ఎదిగినప్పుడు యాషావు వేటాడి నేపరి అయి అరణ్యవాసిగా ఉండెను. ఇది ఇప్పుడు యాసావుకి వంశముల్లో యాసావుకి పనేంటి? వేటగాడు. అంటే మరి బాణంతో కొడతాడనమాట. ఇది బాణంతో విలికాడు. మొట్టమొదటి విలికాడు ఎవడు? యాసావు. మంచి కరెక్ట్ కొడతాడు. ఇంతకుముందు అంటే వేటగాడు విలువిద్య ఉన్నవాడు ఎవరు? నిమ్రోదు. దాని తర్వాత వాడు అబ్రహాము యొక్క పెద్ద కుమారుడు ఎవడు? ఇస్మాయిల్ కూడా అంటే విలుకాడు. ఆ పారాణ అరణ్యములో అది విలుకాడు. మూడోవాడు ఎవడు? యాషావు. కొట్టాడంటే కట్ట తోస్తుంది అనమాట. ఇతను కూడా విలుకాడు. ఈ ఎవరికి తెస్తున్నాడు మాంసం? ఇతను 28వ వచనం. ఆదికాండం 25వ అధ్యాయం 2వ వచనం. ఇస్సాకు యాసావు తెచ్చిన వేట మాంసం తినుచుండెను. అతని ప్రేమించాడు. అతని ప్రేమించాను. అది ఇప్పుడు ఇంట్లో 2 పాటలు అయిపోయాయి. పెద్ద కుమారుడు తెచ్చిన వేట మాంసం తండ్రికి ఎత్తున్నాడు, తల్లికి ఎత్తలేదు. చిన్న కుమారుడు ఏం చేస్తున్నాడు? తల్లితో ఉండి కాయగూరల భోజనం తింటున్నాడు, వండుకుంటున్నాడు, తింటున్నాడు. ఇప్పుడు 29వ వచనం. ఆదికాండం 25వ అధ్యాయం 29వ వచనం. ఒకనాడు యాకోబు కలగూర వంటకం వండుకొనుచుండగా. అంటే యాకోబు ఏం వండుకుంటాడు? కాయగూరల భోజనం. వెజిటేరియన్. మొట్టమొదటి వెజిటేరియన్ నాన్ వెజిటేరియన్ ఎక్కడ వెళ్ళిపోయింది? ఇస్సాకు కుటుంబం. ఇస్సాకు ఇంట్లో. పెద్ద కుమారుడు మాంసం, నాన్ వెజిటేరియన్ అంటే మాంసాహారి. చిన్న కుమారుడు వెజిటేరియన్ అంటే శాకాహారం. ఎందుకో వాడికి వేహాడడం చేత కదా, తల్లితో ఉండిపోయాడు. ఈ విధంగా ఉంటున్నప్పుడు 30వ వచనం. ఆదికాండం 25వ అధ్యాయం 30వ వచనం. నేను అలసి ఉన్నాను, ఆ ఎర్రగా ఉన్న దానిలో కొంచెము దయచేసి నాకు పెట్టుమని అడిగాను. అంటే యాసావుకి ఏ ఆహారం తెలీదు? కాయగూర భోజనం తెలియదు, కాయగూరల ఆహారం తెలీదు, కాయగూరల పేర్లు తెలీదు. పాపం వీడికి ఎంతసేపు ఏం తింటాడు? మాంసం. యాసావు ఎప్పుడు ఏం తింటాడు? వేట మాంసమే తింటాడు. అడవికి వెళ్ళిపోతాడు అంతే, కొట్టుకొచ్చేది అంతే దేవుని దాన్ని. ఎప్పుడు ఏం తింటారు వాళ్ళు? మాంసం. తండ్రి కొడుకు మాంసం తింటారు. తల్లిని రెండో కొడుకు యాకోబు ఏం తింటారు? శాకాహారం. రెబెకాను ఎవడో రెబ్కాను యాకోబును కాయగూరల భోజనం తింటారు, శాకాహారం. ఒక రోజుని వేటకి వెళ్ళాడు కానీ ఏం దొరకలేదు. ఎవడికి? యాషావుకి. ఇంటికి వచ్చాడు అలసిపోయి. ఈ లోపల ఇంట్లో తమ్ముడు చిక్కుడికాయలు వండుకుంటాడు. అది చిక్కుడిగా అయిన సంగతి ఇది వెళ్తాం. ఎందుకు? కాయగూరలు పోయి తింట కదా, అది కాయగూరల సంగతి ఏమి వీడికి ఎంతసేపు ఏం కనపడదు? ఎర్ర కనపడుతుంది. ఎందుకు? ఆ యొక్క దాకలో ఆ పాత్రలో ఏం కనపడుతుంది? ఎర్రగా ఉంటుంది. ఏది ఎర్రగా ఉన్నది అని వండుతున్నాడు. ఎవడు? యాకోబు. వీడు ఆ ఎర్రగా ఉన్నది ఏంటి? ఆ చిక్కుడికాయల కూర. వీడేమంటున్నాడు? ఆదికాండం 25వ అధ్యాయము 30వ వచనం. నేను అలసి ఉన్నాను, ఆ ఎర్రగా ఉన్న దానిలో కొంచెము దయచేసి నాకు పెట్టుమని అడిగాను. అంటే ఆ ఇంట్లో
యాసవ ఆహారము యాకోబు తండు, యాకోబు ఆహారం యాసవ తండు. ఆ ఇంట్లో యాసవుకి యాకోబుకి పడదు, కానీ అలసిపోయి ఆకలిస్తున్నాడు కాబట్టి ఇంకా దేహి అని తమ్ముడిని ఆశ్రయించాడు. ఆ ఎర్రగా ఉన్నది అంత బెటరా అంటే ఆడంటాడు పెట్టను. అంటే పెట్టాలంటే నీ జాస్తత్వం జ్యేష్ఠుడు కదా, ఇద్దరు కవలవాళ్ళే, ఇద్దరు ఒకే వయసు వాళ్ళు. వీడు ముందు వచ్చాడు కాబట్టి జ్యేష్ఠుడు. జ్యేష్ఠుడు అంటే తండ్రి ఆస్తిలో సగం వెళ్ళిపోద్ది. నీ జాస్తత్వం నాకు ఇస్తే ఇది పెడతాను లేకపోతే పెట్టినాను. ఈడంటాడు నేను చచ్చిపోతున్నాను రా, నాకు జాస్తత్వం ఎందుకు అంటాడు. చూడు ఆదికాండ 20వ అధ్యాయము 32వ వచనం. ఏశావు నేను చావబోచున్నాను కదా, జ్యేష్ఠత్వం నాకెందుకు అనను. యాకోబు నేడు నాతో ప్రమాణం చేయమనను. అతడు యాకోబుతో ప్రమాణం చేసి అతనికి జ్యేష్ఠత్వం అమ్మివేశాడు. ఇది యాసావు చేసింది ఏంటి? జ్యేష్ఠత్వం అమ్మేసుకున్నాడు. దేనికి? చిక్కుడుకాయ కొరకు. ఆ ఎర్రగా ఉన్న దానికి ఉంది. ఆ చిక్కుడుకాయ అనే మాట వాడికి రావట్లేదు. ఇక కాయగూరలు తండ్రి కదా, మాంసాహారం. ఆ కాలం పత్రాలు లేవు రాసుకున్నాకి. ఈ సంగతి తల్లికి తండ్రికి తెలదు, ఇద్దరి మధ్యలో జరిగింది. ప్రమాణం చేయమన్నాడు. ఆ కాలంలో మాటే ప్రమాణం. అంటే నీ మాట అవునంటే అవును, కాదంటే కాదు. అది పాటించారు. అప్పుడు నాతో ప్రమాణం చేయమన్నాడు. ప్రమాణం చేశాడు. నేను చచ్చిపోతున్నాను, నాకెందుకురా ఏంటి జాస్తి తీసేసుకుంటే అప్పుడు వాడు ఆ వండుకున్నటువంటి చిక్కుడుకాయ కూర వీడికి పెట్టాడు. వీడు తినేశాడు, తినేసిపోయాడు. ఈ విధంగా యాసావు తన జాస్తత్వమును అట్లు యాసావు తన జాస్తత్వమును తృణీకరించాడు. 34వ వచనం. ఇప్పుడు ఆది కాండము 27వ అధ్యాయము 26వ అధ్యాయము 34వ వచనం. ఆదికాండ 26వ అధ్యాయము 34వ వచనం. ఏశావు 40 సంవత్సరాలు వాడైనప్పుడు హిత్తీయుడైన బెయేరీ కుమార్తెయగు యహదీతును, హిత్తీయుడైన ఏలోను కుమార్తెగు బాషమతును పెండి చేసుకున్నాను. తండ్రి ఎవరు? ఇస్సాకు. ఇస్సాకు 40 సంవత్సరాలు పెళ్లి చేసుకున్నాడు. యాసావు కూడా 40 సంవత్సరాలకి వివాహం చేసుకున్నాడు. ఇద్దరిని చేసుకున్నాడు. ఆ ఇద్దరి పేర్లు ఏంటి? బెయేరీ కుమార్తెయగు హిత్తీయుడైన బెయేరీ కుమార్తెయగు యహూదీతును, హిత్తీయుడైన ఏలోను కుమార్తెయగు బాషమతును పెళ్లి చేసుకున్నాడు. ఇద్దరిని పెళ్లి చేసుకున్నాడు. ఎవరు? యాషావు. 27వ అధ్యాయం మొదటి వచనం. ఆదికాండ 27వ అధ్యాయం మొదటి వచనం. ఇస్సాకు వృద్ధుడై అతని కనులకు మందదృష్టి కలిగినప్పుడు అతడు తన పెద్ద కుమారుడిని యాషావుతో నా కుమారుడా అని అతను పిలవగా అతని చిత్తము నాయనా అని అతనితో అనెను. అప్పుడు ఇస్సాకు ఇదిగో నేను వృద్ధుడను, నా మరణ దినం నాకు తెలియదు, కాబట్టి నీవు దయచేసి నీ ఆయుధములైన నీ అంబుల పొదిని నీ విలును తీసుకుని అడవికి పోయి నా కొరకు వేటాడి మాంసము తెమ్ము. అంటే ఇస్సాకు దేనికి అలవాటు పడ్డాడు? మాంసం తిన్నాడు. మాంసం తెచ్చి చూడు. కొన్ని ఇళ్లలో ఉంటారు, కొన్ని ఇళ్లలో నీసి లేకుండా, నీసి అంటే మాంసం కానీ, చేపలు కానీ, కోడిగుడ్లు కానీ, అంటే అది పెట్టలు కానీ, పక్షులు కానీ నీసి లేకుండా మొత్త దగ్గర ఎప్పుడు వాళ్ళకి ఏం కావాలి? ఇస్సాకు దేనికి అలవాటు పడిపోయాడు? మాంసం తిన్నాడు. మాంసానికి. ఒరే నువ్వు వృద్ధాప్యం వచ్చింది, నీవు అంబులి పొత్తు తీసుకుని వేట మాంసం కొట్టుకొచ్చే అది తినేసి నేను ఆశ్రయించాను. అంతా చెప్పకూడదు కానీ లాంగ్ అయిపోద్ది. కాబట్టి ఇప్పుడు వంశావళికి వద్దాం. ఈ వంశావళి ఎలాగొచ్చిందో. యాసావు వెళ్తాడు వేట కోసం. ఈ లోపల వాళ్ళ అమ్మ ఈ మాట ఉంటుంది. ఆడు వెంటనే యాకోబుని పిలిచి, ఈ తండ్రి యాసావుని ఆశ్రయించాడంట, నా కుమారుడా ఆ ఆశ్రయం నీకు రావాలరా అంటే. తల్లేమో చిన్న కుమారుని ప్రేమిస్తుంది. కొన్ని ఇళ్లలో తల్లేమో ఒకరిని ప్రేమిస్తుంది, తండ్రిని ఒకరిని ప్రేమించాడు. చాలా తప్పండి.
ఆ విధంగా ఏమవుతుంది, ఇంట్లో క్లాష్ వస్తుంది, గొడవలు వచ్చేది. రైట్, మీ తండ్రికి ఇష్టమైన ఆహారం తయారు చేస్తాను, నువ్వు వెళ్ళి అటు మందకి వెళ్ళి 2 మేక పిల్లలు పట్టురా, నీ తండ్రికి ఆహారం మంచిది వండేస్తంటే తెచ్చేసాడు. వండేసి పట్టుకెళ్ళమంటే ఈడంటాడు, అన్నయ్య ఎర్రగా ఉంటాడు, ఒళ్ళంతానేమో రోమాలు, నేనేమో నున్నగా ఉంటాను, నాకేమో ఇంటికి లేవు. తండ్రి తడువు చూశాడంటే గుడ్డోడే అతను, అంటే కళ్ళు కనపడతలేదు ఎవరికి? ఇస్సాకు. నేను శాపాన్నే కానీ ఆశను తెచ్చుకు, ఒరే ఆ శాపం నాకు తగులుతుంది, నేనుగా చేస్తాను అతను అని మేకపిల్లని కదా కోసింది. ఆ మేకపిల్లకి చర్మం మెడకే చేతులకి మొట్టమొదటి మొట్టమొదటి యాక్షన్ అంటే మొట్టమొదటి యాక్టర్లు ఇక్కడ తయారయ్యారండి ప్రపంచానికి. వీడికి వేసేసి ఆహారం పంపించేస్తాడు. వీడు అంటాడు వచ్చి, ఏమన్నాడు వచ్చి, శివుడు ఏమంటున్నాడు వచ్చి, ఆదికాండం 27వ అధ్యాయము 18వ వచనం, అతడు తన తండ్రి యొద్దకు వచ్చి నా తండ్రి అని పిలవగా అతడు ఏమి నా కుమారుడా నీవెవరవని అడిగాను. అందుకు యాకోబు నేను యాషావు నీ జ్యేష్ఠ కుమారుడను. అత్తేకు యాసావుకి ఎందుకు జ్యేష్ఠత్వం పోయింది? చిక్కుడికాయల కొరకు జ్యేష్ఠత్వం పోయినా కూడా తమ్ముడికి అమ్మేసని చెప్పాలి. వీడు చెప్పకుండా ఆడికేమో జ్యేష్ఠత్వం అమ్మేశాడు చిక్కుడికాయల కొరకి, మళ్ళీ తండ్రి నుండి జ్యేష్ఠత్వము కొట్టేద్దామని చెబుతున్నాడు. తప్పు. అప్పుడు యాసావు అంటాడు, యాకోబు గారు ఇస్సాకు అంటాడు, నాయన ఇంత శీఘ్రముగా అది ఎట్లా దొరికింది నీకు? వేట మాంసం త్వరగా వేట వెళ్ళాడంటే అంత త్వరగా దొరకవు, నిగేసుకోవటాలి దాన్ని. ఇది అంటాడు, నీ దేవుడిని యెహోవా దాన్ని నా ముందుకు తెచ్చాడంట. అంటే అబద్ధాలు. అంటే అప్పుడు ఇతను మాట అంటాడు, నీవు యాసావో కావో. 21వ వచనం, ఆదికాండం 27వ అధ్యాయం 22వ వచనం, అప్పుడు ఇస్సాకు నా కుమారుడా నీవు యాషావుడు నా కుమారుడవో కావో నేను తడివి చూసేదను దగ్గరికి రమ్మని చెప్పాను. అదిగో ఎక్కడ దొరికేతాడు ఇంకా. అందుకే తల్లి ముందే యాసం ఏం మనుషులండి నిజంగా, అంటే ఏం జరుగుద్దో తెలిసిపోతుంది. అందుకని భార్య సంగతి భర్తకు తెలిసిపోద్ది, భర్త సంగతి భార్య తెలుసు. కొంతకాలం కాపురం చేసేటప్పటికి భర్త మనస్తత్వం ఏంటి, కొంతకాలం కాపురం చేసేటప్పటికి భార్య మనస్తత్వం ఏంటి భర్త చెప్పేస్తాడు. భర్త మనస్తత్వం ఏంటో ఇది ఖచ్చితంగా తడువుని చూస్తాడు అని ముందుగానే యాసం వేస్తున్నాడు. ఆదికాండం 27వ అధ్యాయము 22వ వచనం, యాకోబు తన తండ్రి అయిన ఇస్సాకు దగ్గరికి వచ్చినప్పుడు అతడు అతన్ని తడవి చూచి స్వరము యాకోబు స్వరమే కానీ చేతులు యాషావు చేతులు అనను. ఏం చేస్తాడు ఇప్పుడు? యాకోబు చేతులు అతని అన్నయ్యని యాషావు చేతుల వలె రోమము గలవైనందున ఇస్సాకు అతని గుర్తుపట్టలేక అతను దీవించి యాషావు అను నా కుమారుడు నీవేనా అని అడుగ్గా యాకోబు నేనే అనను. 25వ వచనంలో అంతటా అతడు అది నా ఎద్దుకు తెమ్ము, నేను నిన్ను దీవించినట్లు నా కుమారుడు వేటాడి తెచ్చిన తిందురన్ను. అతడు తెచ్చినప్పుడు అతడు తినేసి ద్రాక్షారసం తినేసి మొత్తం 8 దీవెనలు ఇచ్చాడు. 8 దీవెనలు. 8 దీవెనలు వాళ్ళు చదువుకుంటారు, వర్తమానం లాగైపోద్ది. 28వ వచనం నుంచి ఎక్కడి నుంచి? 27వ వచనం నుంచి ఎక్కడి నుంచి? 27వ వచనం. ఆదికాండం 27 నుంచి 30 వరకు చదువుకుంటే 8 దీవెనలు ఇచ్చేస్తాడు. ఎవరికి? యాకోబుకి. ఇంకేం లేవు. ఈ లోపల ఆ దీవెన వాడు అట్టుపోతాడు. ఈ లోపల వేటాడి అలసిపోయి అది దొరికింది, కొట్టాడు, తెచ్చాడు, మళ్ళీ ఉండాలి. ఇంట్లో
యాసావు వంట పుష్టే, యాకోబు వంట పుష్టి, యాకోబు వంట పుష్టే. యాసావు వేట మాంసం వంటలో నెంబర్ 1. వాడు వండేంటి కలగలగా ఉండదు. యాకోబు శాకాహారం వంటలో నెంబర్ 1. ఇద్దరికెదురు మొత్తానికి 8 దేవుళ్ళు కొట్టేశాడు. ఎవరు? యాకోబు. ఆడు వెళ్ళిపోయిన తర్వాత ఈడొచ్చాడు. ఎవడు? యాషావు వచ్చాడు. వచ్చి ఏమంటాడు చూడండి. ఆదికాండము 30వ వచనం చివరి భాగం, 27:30. ఇస్సాకు ఎదుటి నుంచి బయలు వెళ్ళిన ఇస్సాకు యాకోబును దీవించుటైన తర్వాత, ఇస్సాకు ఆగి యాకోబును దీవించుడైన తర్వాత యాకోబు తన తండ్రిని ఇస్సాకు ఎదుటి నుండి బయలుదేరి వెళ్ళిన తక్షణమే అతని సహోదరుడు చదువుతున్నప్పుడే వినేవారికి అర్థమైపోవాలి. మాటలు మింగేయకూడదు, ఆగి చెప్పాలి. ఇలాగ దీవించిన వెంటనే తక్షణమే అతని సహోదరుని యాషావు వేటాడి వచ్చాడు. 31. అతడును రుచిగల భోజ్యమును సిద్ధపరిచి తన తండ్రి యొద్దకు తెచ్చి, నా తండ్రి నన్ను దీవించినట్లు లేచి నీ కుమారుడు వేటాడి తెచ్చిందని తినుమని తన తండ్రితో అనెను. దజ్జగా చెప్తాను, నీ కుమారుడు నేనే అని. ఆడు అలాగే చెప్పాడు. అలా చెప్పలేదు. నీవు యాసావో కావో తడిమి చూస్తాను రమ్మన్నాడు. తడిమి ఏం చేసిపోయాడు? స్వరము యాకోబుది, చేతులు యాస. అనుమానం వచ్చిందండి. కానీ చేతులను బట్టి దీవించేశాడు. ఇప్పుడు ఈడొచ్చాడు. ఎవడో? రెండోవాడు యాషావు. 33వ వచనం, ఆదికాండం 27:33. ఇస్సాకు 32లో నేను నీ కుమారుడును యాసావుని నీ జ్యేష్ఠ కుమారుడు. జ్యేష్ఠ కుమారుడు అవుతాడా? అవడు. జ్యేష్ఠతో ఏం చేశాడు? ఇంతమంది అమ్మేడు లేదా? మరి జ్యేష్ఠ కుమారుడిని అబద్ధం ఆడతాడు ఎందుకు? అంటే ఈడొక అబద్ధికుడు, ఆడొక అబద్ధికుడు. అంటే జ్యేష్ఠతో అమ్మేశాడు లేదా? అమ్మేశాడు. మరి జ్యేష్ఠ కుమారుడు అంటే ఏంటి? అనకూడదు. అబద్ధం ఆడతాను. మొట్టమొదటి నేను జ్యేష్ఠ కుమారుడు అంటున్నాడు. అది కరెక్ట్. అది ఎందుకు? అమ్మేశాడు కాబట్టి యాకోబే జ్యేష్ఠ కుమారుడు. ఆడు చెప్పింది కరెక్ట్. వీడు మళ్ళీ అంటున్నాడు మళ్ళీ జ్యేష్ఠ కుమారుడు. ఇంట్లో 2 జ్యేష్ఠ కుమారులు ఉంటారా? ఒకడే ఉంటాడు. 33వ వచనం, ఆదికాండం 27:33. ఇస్సాకు మిక్కుటముగా గడగడ వణకుచు, అట్లయితే వేటాడిన భోజ్యమును నా ఎద్దుకు తెచ్చిన వారెవరు? నీవు రాకమునుపు నేను వాటన్నిటిలో తిని అతను నిజముగా దీవించుతిని. అతడు దీవించబడిన వాడే అనెను. అని చెప్పేటప్పటికి తండ్రి నన్ను కూడా దీవించంటాడు. దీవులు లేవరా? శాపాలు ఉన్నాయి. మరి శాపాలు పట్టుకెళ్ళు. ఎప్పటికెళ్ళి శాపాలు పట్టుకెళ్ళి చూడు. 39వ వచనం నుంచి 38 వచనం. యాషావు నా తండ్రి నీ యొద్ద ఒక్క దీవెన ఉన్నదా? నా తండ్రి నన్ను కూడా దీవించుము తన తండ్రితో చెప్పి యాషావు ఎలుగెత్తి ఏడవగా అతని తండ్రిని ఇస్సాకు నీ నివాసము భూసారము లేకయు. అంటే శాపాలు దీవించమంటే ఏమంటున్నాడు? శాపం. అలాగా 39, 40 వచనాల్లో మొత్తం 4 శాపాలు ఇచ్చాడు. యాకోబుకి ఏమి ఇచ్చాడు? 8 దీవెనలు. దాంట్లో సగం 4 శాపాలు యాషావుకు వచ్చినాయి. అందుకని యాషావు వంశావళిలో యాషావు అన్ని కాలాల్లో కూడా శపింపడినవాడే అయ్యాడు అని తెలుసుకోవాలి. ఎవరు వేసారు ప్రశ్న? మేరీ విజయవాడ. మేరీ చూడండి ఎటువంటి శాపాలు పొందాడు చూడు. కాదండి. మొట్టమొదటి నీ నివాసము భూసారము లేకయు పైనుండి పడు ఆకాశం మంచు లేకయు ఉండును. 1 నీవు కత్తి చేత బ్రతుకుదువు. 2 నీ సహోదరునికి దాసుడు వగుదువు. 3 నీవు తిరుగులాడుచుండగా నీ మెడ మీద నుండి అతని కాడి విరిచివేయుదువు అని అతనికి ఉత్తరం ఇచ్చాను. అయిపోయింది.
ఒక్క దీవెనే ఉందండి. ఈ 4 ఇచ్చేసాడు. కాబట్టి ఇప్పుడు యాసావుకి ఏమొచ్చింది? పగ వచ్చింది. 41 వచ్చింది. ఆదికాండము 27:41 వచ్చిన తన తండ్రి యాకోబుకి ఇచ్చిన దీవెన నిమిత్తము యాషావు అతని మీద పగబట్టెను. మరియు యాషావు నా తండ్రిని గూర్చిన దుఃఖ దినములు సమీపంగా ఉన్నవి. అప్పుడు నా తమ్ముడిని యాకోబును చంపేదను అని అనుకున్నాను. సొంత తమ్ముడిని చేస్తాడు, ఇప్పుడు చంపేస్తాను. చంపేనకి ప్లాన్ వేసాడు. వేయచ్చా? అబద్ధికుడు ఎవడో యాషావు. అందుకని దేవుడు యాసావు చేతికి యాకోబుని అప్పగించలేదు. అక్కడే 28వ అధ్యాయము 8-9 వచ్చిన ఆదికాండం 28:8 వచ్చిన ఇది గాక కనాను కుమార్తెలు తన తండ్రిని ఇస్సాకునకు ఇష్టురాండ్రు కారని యాషావునకు తెలిసినప్పుడు, తల్లిదండ్రులకి ఇష్టలు కాని ఆడపిల్లని చేసుకున్నాడు అతను. చాలా మంది ఇళ్ళలో అంతే పుడతారు, తల్లిదండ్రులు బాగా పెంచుతారు, బాగా చదివిస్తారు, మంచి ఉద్యోగాలు వస్తాయి, తల్లికి తండ్రికి ఇష్టమైన పెళ్ళిళ్ళు చేసుకుంటారు. అందులో మొట్టమొదటి ఎవడో యాసవ్ గారు. ఇలాంటి యాసవ్ గారు చాలా మంది భూమి మీద. ఆ ఆడపిల్లలు ఆ అత్తగారికి మామగారికి ఏం చేస్తారు? జీవితకాలం అంతా బాధ కలిగిస్తారు. అదే జరిగింది. అదే అన్నారు వాళ్ళు. ఆదికాండం 28:8 వచ్చిన ఇది గాక కనాను కుమార్తెలు తన తండ్రిని ఇస్సాకునకు ఇష్టురాండ్రు కారని. అంటే ఇందుకు ఇష్టడు గారు 27:46 వచ్చిన ఆదికాండం 27:46 వచ్చిన మరియు రిబ్కా ఇస్సాకుతో హేతు కుమార్తెల వలన ఇస్సాకుని చూచి అనుంది నా దాంట్లో. మరియు రిబ్కా ఇస్సాకుని చూచి హేతు కుమార్తెల వలన నా ప్రాణము విసిగినది. ఈ దేశకుమారుడు యాసావు యొక్క యాసావు పెళ్ళిళ్ళు తల్లికి తండ్రికి చెప్పకుండా చేసుకున్నాడు. ఎవరిని చేసుకున్నాడు? హేతు కుమారుల వలన, హేతు కుమార్తెల వలన నా ప్రాణం విసిగినది. ఈ దేశస్థురాండ్రైన హేతు కుమార్తెలలో వీరి వంటి ఒక దానిని యాకోబు పెండ్లి చేసుకునేట్లా నా బ్రతుకు వలన నాకేమి ప్రయోజనము అనను. యాసావు వల్ల తల్లికి దుఃఖం కలిగించాడు. ఇలాంటి కుటుంబాలు చాలా ఉంటాయి. జీవితకాలం అంతా కూడా పిల్లల పెళ్ళిళ్ళు చేసుకుంటారు. జీవితకాలం అంతా కూడా ఆ తల్లికి తండ్రికి ఏముండదు? సంతోషము ఉండదు, ఆనందము, సుఖము, వాత్సల్యత ఉండదు. నరకం అనిపించాడు. అందుకని ఈడేం చేశాడు? 28:9 యాసావు ఇష్మాయేలు వద్దకు వెళ్ళి తనకున్న భార్యలు కాక, అంటే అప్పటికి ఎంతమంది ఉన్నారు? ఇద్దరున్నారు. కాక భార్యలు కాక తనకున్న అబ్రహాము కుమారుడైన ఇష్మాయేలు కుమార్తెయు నెబాయోతు సహోదరుడైన మహలతును కూడా పెళ్లి చేసుకున్నాడు. 3వ భార్య పేరు మహలతు పెళ్లి చేసుకున్నాడు. ఉపయోగం ఏంటి? దాని తర్వాత ఆదికాండము 36వ అధ్యాయం 1వ వచనం. ఆదికాండం 36వ అధ్యాయము 1వ వచనం. ఏదోమును ఏదోమంటే ఎర్రనివాడు, ఏదోమీయులు అంటే ఇది వచ్చింది. ఇశ్రాయేలు ఏదోమీయులు. ఏదోమీయులు అంటే యాషావు సంతానం. ఇశ్రాయేల్ అంటే యాకోబు సంతానం. ఏదోమీయులు ఏదోమును యాషావు వంశావళి ఇదే. యాషావు వంశావళి ఇదే. ఇది ఇప్పుడు వస్తుంది ఆ వంశావళి. అంటే ఇంత ముందు చెప్తేనే కానీ వంశావళి ఎలాగొచ్చిందో అంటే వంశావళి వస్తుంది. ఏ వంశావళి వస్తుంది? చెత్త వంశావళి. దేవునికి ఇష్టం కానీ వంశావళి ఎవరు పొందారు? యాసావు పొందారు. అంటే వంశావళి అడుగుతున్నారు ఎవరు? నెహెమ్యా, విజయవాడ. యాసావు యొక్క వంశావళి ఏముంది? చెత్త ఉంది, బాధ ఉంది, ఎవరికి సుఖం లేదు. అది అందుకని ఏదోమీయులు సర్వనాశము అయ్యారు. ఏదోమీయులు దేవునికి ఇష్టలు కాకుండా అయ్యారు. ఏదోమీయులు ఇశ్రాయేల్ మీద తిరగబడి ఇశ్రాయేల్ ఇప్పుడు కూడా ఏం చేస్తున్నారు? వాళ్ళు బాధపడు. తర్వాత
ఆదికాండం 36:1 ఏదోమును ఏశావు వంశావళి ఇదే. ఏశావు కనాను కుమార్తెలలో హిత్తీయుడైన ఏలోను కుమార్తెయగు ఆదాను, హివ్వీడైన సిబ్యోను కుమార్తె అయిన అనా కుమార్తెగు అహోలీబామను, ఇష్మాయేలు కుమార్తెయు నబాయతు సహోదరునైన బాషమతును పెండ్లి ఆడెను. అక్కడి నుంచి ఆ యొక్క మరి 4వ వచనం 36వ అధ్యాయము దాని గురించి చెప్తూ వచ్చి 6వ వచనం ఆదికాండం 36:6 యాషావు తన భార్యలను, తన కుమారులను, తన కుమార్తెలను, తన ఇంటి వారందరినీ, తన మందలను, తన సమస్త పశువులను, తాను కనాను దేశంలో సంపాదించిన ఆస్తి యావత్తును తీసుకుని తన తమ్ముడైన యాకోబు ఎదుటి నుండి మరొక దేశమునకు వెళ్ళిపోయాను. అంటే యాకోబుకి ఏ దేశం వచ్చింది? అబ్రహాము ఇస్సాకులకి వాగ్దానం చేసిన ఇశ్రాయేల్ దేశం వచ్చింది. పాలు తేనె ప్రపంచ దేశము వచ్చింది, యాకోబుకి వచ్చింది. యాసావుకి అంటే తన తమ్ముడైన యాకోబు దగ్గర నుంచి మొత్తం అంతా పట్టుకుపోయాడు, మరొక దేశానికి వెళ్ళిపోయాడు, మరో చోటికి. అది సరిగ్గా పండదు, అంటే సరిగ్గా పండదు అంటే శాపం కదా, చెప్పాడు కదా, నీవు వ్యవసాయం చేస్తే పండదు. శాపాన్ని పట్టుకెళ్ళి శాపగ్రస్తమైన వంశాన్ని కలిగి కన్నాడు. ఎందుకెళ్ళి ఆదికాండం 36వ అధ్యాయము 7వ వచనం వారు విస్తారమైన సంపద గలవారు కనుక వారు కలిసి నివసించలేకపోయారు. వారి పశువులు విశేషమై ఉన్నందున వారు పరదేశులు ఉండిన భూమి వారిని భరించలేకపోయాను. అప్పుడు యాషావు శేయీరు మన్యములో నివసించెను. అప్పుడు యాషావు శేయీరు మన్యమందు నివసించాను. యాషావు అనగా ఏదోము, వాళ్ళే ఏదోమీయులు. ఈ ఏదోమీయులకి ఇస్రాయేలుకి ఎన్నిసార్లు యుద్ధం అండి? గొడవలు అన్నదమ్ములే. ఇప్పుడు వీళ్ళు మనం చదవం ఇంకా. ఇప్పుడు వీళ్ళు యాసా వంశం ఏంటో 36వ అధ్యాయము 9వ వచనం నుంచి 19 వరకు చదువుకోవాలి. మళ్ళా 20వ వచనం నుంచి 30 వరకు చదువుకోవాలి. మళ్ళీ 31వ వచనం నుంచి వరకు ఈ యాసా వంశంలోంచి యాకోబు వంశం కంటే ముందుగా రాజులు వచ్చారు. ఎవరు వచ్చారు? రాజులు వచ్చారు. 31 ఆదికాండం 36:31 వచ్చిన మరియు ఏ రాజైనను ఇశ్రాయేలు మీద రాజ్య పరిపాలన చేయకమునుపు ఏదేము దేశంలో ఏ రాజైనను ఇశ్రాయేలు మీద రాజ్య పరిపాలన చేయకమునుపు ఏదోము దేశంలో రాజ్య పరిపాలన చేసిన రాజులు ఎవరనగా బేరు కుమారుడు యాసవరం ఎవరుతున్నారు? రాజులు వచ్చారు. ఎవరికంటే ముందు వచ్చారు? ఇశ్రాయేల్ కంటే ముందు రాజులు వచ్చారు. బెయేరు కుమారుడైన బెల ఏదేములో రాజ్య పరిపాలన చేశాను. అతని ఊరి పేరు దినహాబా. బెల చనిపోయిన తర్వాత బొస్రావు వాడైన బస్సర్ ఇదిగో ఇరాక్ దేశంలో ఉంది. అంటే ఇక్కడ జరిగింది సంగతులు అండి. ఎవరు? ఇస్సాకు యొక్క జీవితంలో యాసావు అంటే ఏదోము, యాకోబు సంగతి. అతడు ఇలాగ వచ్చాడు. ఎక్కడికి? ఇప్పుడు ఈ కాలంలో ఉన్న ఇరాక్. ఇదిగో బస్రా, ఇది చూడు బస్రా ఇరాక్ రెండో ముఖ్య పట్టణం. మొట్టమొదటి ముఖ్య పట్టణం బాగ్దాద్. ఇదిగో ఇరాక్ ఆసియా ఖండంలో బస్రా ఉంది. అక్కడ ఉందా? ఈ బస్రాలోనే ఉండేవాడిని నేను. ఈ తనుమాలో ఉండేవాడిని. ఇదిగో తనుమా ఉండేది. ఇక్కడికి వచ్చేవాడిని. ఇది ఏదేన్ తోట కింద. ఎక్కడ నివసించాడు అతను? బస్రా. ఏదేన్ తోట కింద నివసించాడు. ఎవరు? యాసావు. ఇదంతా ఏంటి? బస్రా. ఏదోము దేశము, ఏదోమీయులు. అస్తమానం యుద్ధం గుర్తుండే వాళ్ళ మీద. బస్రా. ఇదిగో బస్రా. ఈ బస్రాయే బొస్రా. అంటే బస్రా. ఇదే మాట యెషయాలో ఉంటుంది. ఎక్కడుంటుంది? యెషయాలో కూడా బస్రా. ఆదికాండం 36వ అధ్యాయము అంటే కువైట్ పైన, కువైట్ దేశం పైన, సౌదీ అరేబియా పక్కన ఇరాక్ దేశంలో ఒక భాగము బస్రా. ఏదోమీయులు. ఏదోం అంటే
ఇస్సాకు యొక్క పెద్ద కుమారుడు. యాసావు యొక్క సంతానం ఇక్కడ వచ్చారు. తర్వాత 34 వచ్చును. ఆదికాండం 36, 34. యోవాబు చనిపోయిన తర్వాత తేమానీయుల దేశస్థుడైన హూషాము అతనికి ప్రతిగా రాజు అయిన. హూషాము చనిపోయిన తర్వాత మోయాబు దేశమందు మిద్యాన్ను కొట్టివేసిన బదదు కుమారుడైన హదదు అతనికి ప్రతిగా రాజు అయిన. ఇతని యొక్క వంశం నుండి అక్బర్ వస్తాడు. అక్బర్ అన్నమాట ఇది ఇక్కడికి వస్తుంది. చూడు 38 వచ్చును. 38 వచ్చును. ఆదికాండం 36, 38. షావూలు చనిపోయిన తర్వాత అక్బోర్ కుమారుడైన అక్బర్. ఇప్పుడు మన దేశాన్ని పరిపాలించిన ముస్లింలో ఒక వ్యక్తి పేరు ఏం పేరు? అక్బర్. అక్బర్. అక్బర్ అనే పేరు క్రీస్తు పూర్వము 1919 సంవత్సరంలో 2000 ఎవరు? క్రీస్తు పూర్వం అబ్రాహం. యాసావు 1918. ఆ కాలంలో అక్బర్ అనే వ్యక్తి యాసా వంశంలో అక్బర్ అనే వ్యక్తి ఉన్నాడు. అతడు రాజు. మన చరిత్రలో వాళ్ళే ఇండియాకి వచ్చి అంటే ఆ పేరు ఎక్కడది? ఇరాక్ బస్రాది. ఈ పేరే ఇండియాకి వచ్చి అరే ముస్లింలు అక్బరు, బాబరు, షాజహాన్ ఉన్నారా? షాజహాన్ అంటే తాజ్మహల్. దాని తర్వాత ఔరంగజేబు. వీళ్ళే ఎవరో, వీళ్ళందరూ ఎవరో ముస్లింలు. వీళ్ళు ఏమైపోయారు? ముస్లింలు అయిపోయారు. అక్బరు. ఆదికాండం 36 అధ్యాయము 38 వచ్చును. షావూలు చనిపోయిన తర్వాత అక్బోర్ కుమారుడైన బయల్హానాను అతనికి ప్రతిగా రాజాయను. 39. అక్బోర్ కుమారుడైన బయల్హానాను చనిపోయిన తర్వాత హదదు అతనికి ప్రతిగా రాజాయను. అతని ఊరి పేరు పాయు. అతని భార్య పేరు మహేతాబేలు. ఆమె మెజాహాబు కుమార్తె అయిన మత్రేదు కుమార్తె. మరియు వారి వంశముల ప్రకారము అతిగా వంశాలు అడుగుతున్నారు. వారి యొక్క వంశముల ప్రకారం వంశాలు వచ్చాయి. వంశాల ప్రకారం వారి స్థలములలో వారి పేర్లు చొప్పున యాషావు సంతానము నాయకుల పేర్లు ఏవనగా తిమ్నా నాయకుడు, అల్వా నాయకుడు, యత్తేదు నాయకుడు, అహోలీబామా నాయకుడు, ఏలా నాయకుడు, పీనోను నాయకుడు, కనజ నాయకుడు, తెమాను నాయకుడు, మిస్బారు నాయకుడు, మగ్దీయేలు నాయకుడు, ఈరాము నాయకుడు. ఈరాము అంటే ఈ దిశతే రాము. బైబిల్లో రామ్ అన్నది ఆది కాండం నుండే వస్తుంది. అది ఇండియాలో మన దేశం యొక్క పేర్లు కాదు. ఎవరి పేర్లు ఇవి? బైబిల్లో యాసవ సంతానంలో కూడా ఎవరున్నారు? రాము ఉన్నాడు. ఈ దిశతే రాము అంటే ఊరనే పట్టణం నుండి అబ్రహాము దేవుడు సిరియా వస్తాడు. సిరియా అంటే అర్థం ఏంటి? అరామ్ అంటే సిరియా దేశం ముందు పేరేంటి? అరాము ఇరాము అంటే ఇరాము అంటే రాము అనే పేరు ఎక్కడది? బైబిల్లోది. అందుకని రాము సీత ఈ కథలు కాదు. అంటే దాని తర్వాత కథలు అల్లేరు. ఈ పేర్లు బైబిల్లోంచి వస్తాయి, వంశాల్లోంచి వస్తాయి. అందుకని రామాయణం మరి భగవద్గీత ఆ యొక్క చరిత్రలు కాదు. ఏరామ్. తర్వాత ఆదికాండం 36, 43. మగ్దీయేలు నాయకుడు, ఏరాము నాయకుడు. వీరు తమ తమ స్వాస్థ్యమైన దేశమందు తమ నివాసస్థలముల ప్రకారము ఏదోము నాయకులు. యాషావు ఏదోమీలకు మూల పురుషుడు. ఈ విధంగా తెలుసుకోవాలి వంశావళి. ఇంకా ఎంతో ఉంది అన్ని చెప్పడానికి అవకాశము. అటు బైబిల్ బాగా చదువుకోవాలి. ఆదికాండం 36 అధ్యాయం బాగా చదువుకుంటే ఎన్ని వచనాలు? 43 వచనాలు చదువుకోవాలి. అంటే అప్పుడు వంశావళి ఎలాగైతే స్ప్రెడ్ అయిందో తెలుస్తుంది. అప్పుడు మళ్ళీ ఈ యొక్క యాస వంశీకులు ఏదోమీలే మళ్ళీ ఇశ్రాయేల్తో యుద్ధాలు ఇప్పుడు దాకా చేస్తానున్నారు. అంటే ఇప్పటివరకు చేస్తాను మరి అంతే కదా. ఇరాక్ దేని మీదకి? ఇశ్రాయేల్ దేశం అనంతమైన కొట్టుకోవడమే అదవుతుందా? ఈ విధంగా ఈ ప్రశ్న ఎవరు చేశారు? నెహెమ్యా విజయవాడ.
తెలుసుకోవాలని కోరుతున్నాం. ఇక్కడితో ఇప్పుడు సంబంధం పూర్తి చేస్తున్నాం.